మార్చి ప్రారంభంలోనే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగభగలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సింగరేణి ప్రాంతాలలో ఉక్కపోత వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే మే నెలలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మండుతున్న ఎండలపై ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. మార్చి ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. అప్పుడే వేసవి వచ్చిందా అంటూ కూడా జనం బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. మొత్తంగా మార్చి మొదటి వారంలోనే ఇలాగా ఉంటే మేలో ఏ విధంగా ఎండలు ఉంటాయని కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో అంటే సింగరేణి ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏతున్నాయో అటు సత్తుపల్లి, కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు ప్రాంతాలలో సింగరేణి ఉండడంతో అక్కడ కూడా ఉష్ణోగ్రతల తీవ్రత భానుడు బగబగలు ఎక్కువగా ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఉక్కపోతతో చెమటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పుడే ఇలాగా కొనసాగితే మే చివరి నాటికి ఎండ తీవ్రత అంటే 50 డిగ్రీలు దాటి ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సింగరేణి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ప్రజలు అంటే 50 డిగ్రీలు దాటితే మాత్రం ఆ సింగరేణిలో మొత్తం కూడా వాటర్ ప్యూరిఫై చేసి క్యూరింగ్ చేసి వాటర్ క్యూరింగ్తో పాటు కూడా మజ్జిగ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అటు బస్టాండ్ ప్రధాన సెంటర్లలో కూడా ఉంచాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మొదటి వారంలోనే 42-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ఇప్పటిగా వైద్యాధికారులు పలు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి. అత్యవసరమైతేనే వేసవి కాలంలో అటు ప్రజలు బయటికి రావాలి, అటు వృద్ధులు పిల్లలకు సంబంధించిన చూసుకున్నట్లయితే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎండ వేడి నుండి కాపాడేందుకు అటు మాస్కులు టవల్స్ని ఉపయోగించుకొని ప్రయాణం కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ వేసవిలో అంటే మార్చి నెలలో పూర్తి స్థాయిలో కూడా పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు ప్రయాణాలు చేసే పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఖమ్మం నగరంలోనే శ్రీశ్రీ సర్కిల్లో చూస్తున్నాం. ఎక్కడ చూసినా మధ్యాహ్నం సమయం టయానికి ఎవరు కూడా రోడ్డు మీద కనిపించే పరిస్థితి కనిపించడం లేదు. వాహనాల సంఖ్య కూడా పూర్తి స్థాయిలో కూడా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్న పరిస్థితి. గతంతో పోలిస్తే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రధానంగా మంచినీటి ఎద్దడిని కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారులు కూడా మంచినీటి సమస్యను పరిష్కరించుకునేందుకు భూగర్భ జలాల నీటి మట్టాన్ని పెంచేందుకు అధికారులు వేసవికి సంబంధించిన ప్రణాళికను కూడా తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ వేసవిలో మాత్రం భానుడు బగబగలు విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాతావరణం సడన్గా ఎక్కువగా వెడ్డ తర్వాత చల్లదనంతో ఉండడంతో వాతావరణంలో జరుగుతున్న మార్పుల చేర్పులతో కూడా చాలా మంది వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితి. వాతావరణం బాడీ సహకరించకపోవడంతో ఇప్పటికే ఆసుపత్రిలో పాలవుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. అయితే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటాయి బాబోయ్ ఎండలు అంటున్నారు ప్రజలు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.